హలో అందరికీ. ఇదైతేనేమో ఈరోజే తీసినటువంటి వీడియో. ఈరోజైతేనేమో అక్షయ తృతీయ అని చెప్పారు. సరే ఇంకా నాన్ వెజ్ తినకూడదు అని చెప్పైతే వెజిటేరియనే చేద్దాము అని నైటే పడుకునే ముందే నేను పప్పులని నానబెట్టేసుకున్నాను. మసాలా వడలు చేస్తే మసాలా వడ పులుసు కూడా చేసి వచ్చు అని చెప్పైతే నేను పచ్చిశనగపప్పు కూడా నానబెట్టేసుకున్నాను. మినప్పప్పు కూడా నానబెట్టాను అనమాట. నార్మల్ వడలు చేసాము అంటే వాళ్ళు బ్రేక్ఫాస్ట్గా కూడా తినేయచ్చు అని చెప్పేసి అయితే మినప్పప్పు కూడా నానబెట్టేసి నైటే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఫ్రిడ్జ్లో పెట్టి మార్నింగ్ మనం బయట తీసి అప్పుడు మినప్పప్పుతో రుబ్బేసి వడలు చేసామంటే చాలు చాలా క్రిస్పీగా వస్తాయి. లోపలంతా సాఫ్ట్గా వస్తాయి, పైనంతా క్రిస్పీగా వస్తాయి. టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటుంది. అందుకోసం అనేసి అయితే నైట్ అలాగే పెట్టేసుకుంటాను ఫ్రిడ్జ్లో. మార్నింగ్ అయితే బయట తీసేసి ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని అయితే మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసుకున్నాను. మీరు గ్రైండర్లో చేసుకుంటే ఎలాగా వడలు వస్తాయో అలాగే మీకు మిక్సీలో వేసుకున్న పిండితో కూడా వడలు రావాలి అంటే మీరు ఇలా పిండి చేసుకున్న తర్వాత దాన్ని కొంచెం మీ చేతితో బీట్ చేసుకోవాలన్నమాట. బీట్ చేసినట్టు చేస్తే అప్పుడు బాగా వచ్చేస్తాయి. నేనైతే ఆనియన్స్ కూడా ఒక పైన యాడ్ చేసుకుంటున్నాను. దీనిలో అయితే ఇందాకనే నేను మిక్సీ తిప్పేటప్పుడే సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసి కలిపేస్తే చాలు వాటర్ వచ్చేస్తాయి. అందుకని నేను వేసే ముందు కలుపుకుందాము అని చెప్పేసి అయితే ఆనియన్స్ని పైనే పెట్టేసుకున్నాను. మసాలా వడలు చేయడం కోసం కూడా ఆనియన్స్ని సన్నగా కట్ చేసి ఒక బౌల్లో యాడ్ చేస్తున్నాను. వీటితో పాటు నేను కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు కూడా అయితే యాడ్ చేస్తాను మసాలా వడల్లో. నార్మల్ వడల్లో అయితే మాత్రం కరివేపాకు, కొత్తిమీర లాంటిది ఏది యాడ్ చేయను. మీరు కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. పచ్చిశనగపప్పు కూడా చూడండి చాలా ఎక్కువసేపే నానబెట్టేస్తున్నాను నేను. ఇప్పుడు వాటర్ వేయకుండానే మనం గ్రైండ్ చేసుకుంటే చాలు, చాలా మెత్తగా గ్రైండ్ అయిపోతుంది. అక్కడక్కడ కొన్ని పప్పులు ఉన్నా పర్లేదు, మనకు తినేటప్పుడు కొంచెం క్రిస్పీగా వస్తాయి అని చెప్పి అయితే అలాగే వేసేసాను. అయితే నేను కొత్తిమీర, కొంచెం కరివేపాకును కూడా అయితే కట్ చేసుకున్నాను. దాన్ని కూడా అయితే యాడ్ చేస్తున్నాను. మళ్ళీ కొంచెం సాంబార్లో కూడా వేయడానికి కొత్తిమీర కావాలి అని చెప్పి అయితే నేను పైనే పెట్టేస్తున్నాను. నార్మల్గా మాకు వండే వంటల్లో అయితే కొత్తిమీర ఏమీ యాడ్ చేయను. ఈరోజు గెస్ట్ వస్తున్నారు కదా అని చెప్పి వాళ్ళ కోసం వేద్దాము అని పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడైతే నేను సాంబార్ కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకున్నాను. దానిలో అయితే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆవాలు, జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. ఈరోజు అయితే సాంబార్ చేయడం కోసము క్యారెట్ ఉంది, సొరకాయ ఉంది, వాటి రెండింటితో వేసి అయితే సాంబార్ కూడా పెట్టేస్తున్నాను. అటు పక్కన అయితే డీప్ ఫ్రైకి కూడా పెట్టేసుకుంటున్నాను వడలు చేయడం కోసము. ఇప్పుడు చేసేటువంటి వడలు మాకు బ్రేక్ఫాస్ట్ తినడం కోసము, మా అమ్మాయికి లంచ్ బాక్స్లో పెట్టడం కోసం మాత్రమే చేస్తున్నాను. గెస్ట్లు వచ్చేటప్పటికి వాళ్ళకి మళ్ళీ చేద్దాము అని చెప్పి అయితే అలాగే వాళ్ళ పిండి అలాగే ఎత్తి పెట్టేస్తాను. మా కోసం మాత్రమే చేసేస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు నేను ఇడ్లీ, దోశ వేయడం ఎందుకు వేస్ట్ అయిపోతాయి అని చెప్పి అయితే ఇప్పుడే మా కోసం చేసేసుకుంటున్నాం వడలు అనేటివైతే. ఈ ఆవాలు, జీలకర్ర ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగు యాడ్ చేసుకోండి. తర్వాత ఆనియన్స్, కరివేపాకు, సొరకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసిన తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు, పసుపు, కారము, ధనియాల పొడి కొంచెం కూడా యాడ్ చేసుకుని అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మీరు సిమ్ ఫ్లేమ్లో పెట్టేసి అయితే మూత పెట్టేసుకోండి. అయితే ఇక్కడ సాంబార్ పొడి లాంటిది ఏమీ యాడ్ చేయడం లేదు కాబట్టి కొంచెం అయితే ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. వీటిని మిక్స్ చేసుకొని మూత పెట్టేసి సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఈ లోపల అయితే నేను డీప్ ఫ్రై కూడా చేసుకుంటాను. ఎవరైనా సరే సాంబార్ చేస్తే మాత్రము ఉన్నటువంటి వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసేస్తారు. మా ఇంట్లో అయితే మాత్రము ఎక్కువ వెజిటేబుల్స్ యాడ్ చేస్తే అసలు తినరు. అందుకోసం అనేసి అయితే నేను ఈ 2 వెజిటేబుల్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఇంకా మునక్కాయలు ఉంటే మునక్కాయలు కూడా యాడ్ చేస్తాను. ఈరోజు అయితే మునక్కాయలు లేవు అని చెప్పి అయితే యాడ్ చేయలేదు. అటు సైడ్ అయితే ఆయిల్ కూడా డీప్ ఫ్రైకి బాగా కాగిపోతుంది. దానిలో అయితే ఇప్పుడు నేను వడలు కూడా ప్రిపేర్ చేసి అయితే యాడ్ చేస్తున్నాను. వడలు ప్రిపేర్ చేసేటప్పుడు అయితే ఫస్ట్ ఒకసారి హ్యాండ్ని వెట్ చేసుకోవాలి. వెట్ చేసుకున్న తర్వాత అయితే మీరు ఒక చిన్న బాల్ లాగా తీసుకోవాలి. పిండిని తీసుకున్న తర్వాత సర్కిల్ షేప్ వచ్చేంత వరకు అలాగా తిప్పుతూ ఉన్నారు అంటే చాలు, చేతిలో సర్కిల్ షేప్ వచ్చేస్తుంది. తర్వాత మీరు కవర్ మీద యాడ్ చేసి ఇంకొంచెం వాటర్తో మళ్ళీ చేయి తడిపి దానిపైన అలా ప్రెస్ చేస్తే చాలు, పైన అంతా కూడా నీట్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట. షేప్ కూడా చాలా బాగుంటుంది. అప్పుడు మధ్యలో మీరు హోల్స్ పెట్టేసి నీట్గా యాడ్ చేసేయచ్చు. వడల షేప్ అనేది మాత్రం చాలా బాగా వస్తుంది. మీరు కొంచెం థిక్గా ఉండేలాగా వడలు వేశారు అంటే చాలు, అప్పుడు అవైతే పైనంతా క్రిస్పీ వస్తాయి, లోపల సాఫ్ట్గా వస్తాయి. మీరు కనుక ఫ్లాట్గా రుద్దేశారు అంటే మాత్రము అవి కొంచెం గట్టిగా అయిపోతాయి. వెజిటేబుల్స్ అయితే కొంచెం కుక్ అయిపోయాయి. దీనిలో అయితేనేమో కొంచెం చింతపండు రసం కూడా యాడ్ చేస్తున్నాను. రసం యాడ్ చేసి అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక బాయిల్ అయితే రంపించేయండి. నేనైతే ఇందాక పప్పు అయితే ఉడకబెట్టుకోవడం మర్చిపోయాను. అందుకనేసి అయితే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. పప్పు ఉడకబెట్టేసిన తర్వాత అయితే దానిలో యాడ్ చేస్తాను. నార్మల్గా అయితే నేను 2 విజిల్సే ఇచ్చేదాన్ని. ఈరోజు అయితేనేమో 3 విజిల్స్ ఇస్తున్నాను. ఆల్రెడీ ఇక్కడ వెజిటేబుల్స్ కుక్ అయిపోయినాయి కాబట్టి పప్పు కూడా బాగా కుక్ చేసి తర్వాత యాడ్ చేసేద్దాము అని చెప్పి. ఈ లోపలైతే వడలు కూడా రెడీ అయిపోయాయి చూడండి. నేనైతే సర్వింగ్ ప్లేట్లో తీసేసుకున్నాను. పైన అంతా ఎంత క్రిస్పీగా వచ్చాయో చూడండి, మీకే తెలుస్తుంది. పులుసు చేయడం కోసం అయితే మసాలా వడలు ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి వాటిని కూడా అయితే ఇప్పుడే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అది చల్లగా అయినా పర్లేదు కదా పులుసు కోసము అని చెప్పి అయితే మార్నింగే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడైతే నేను ఇంకా సాల్ట్ యాడ్ చేయలేదు. సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెము సోడా ఉప్పు కూడా అయితే యాడ్ చేస్తున్నాను.
సోడా ఉప్పు యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అవి కొంచెము బాగా పొంగుతాయన్నమాట. పొంగినప్పుడు మనం పులుసులో యాడ్ చేస్తే వెంటనే పులుసుని తీసేసుకుంటాయి. మీరు సోడా ఉప్పు లేకుండా అలాగే యాడ్ చేశారనుకోండి, మీరు పులుసులో వేసినప్పుడు పులుసు అయితే మాత్రము వడల లోపలికి వెళ్ళదు. అవి కొంచెం గట్టిగా ఉంటాయి. అందుకనేసి అయితే ఇప్పుడు నేను కొంచెము సోడా ఉప్పు కూడా అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసి వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ మసాలా వడలు చేయడం అయితే మాత్రము చాలా ఈజీ, సింపుల్గా చేసేసుకోవచ్చు. నేను ఇందాకైతే దీనిలో మిక్సీ పట్టేటప్పుడు ఇవి కూడా ఏమీ యాడ్ చేయలేదు. మీరు కావాలంటే కొంచెము అల్లం యాడ్ చేసుకునైనా సరే మిక్సీ పట్టొచ్చు. రోజు అయితే నేను కొంచెం దీనిలో గరం మసాలా కూడా యాడ్ చేసేదాన్ని. ఈరోజైతే యాడ్ చేయడం లేదు. వడలు పులుసు చేయాలి కాబట్టి అందుకనేసి చిన్న బాల్ లాగా తీసేసుకొని చేతిలో ప్రెస్ చేసుకొని పెట్టేస్తే చాలు. వడలు అనేటివి మాత్రం షేప్ నీట్గా వచ్చేస్తాయి. ఎడ్జిలు మాత్రమే మీరు కొంచెము తట్టారు అంటే చాలు, అప్పుడు షేప్ కరెక్ట్గా వస్తుందన్నమాట. నేను ఇప్పుడు వడలు చేసేటువంటి బాండల్ని అయితే మాత్రము లాస్ట్ టైం ఇండియా వచ్చినప్పుడు తీసుకొచ్చాను. షేప్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చాలా ఎక్కువగా కూడా యూజ్ అవుతుందన్నమాట. ఇదే ఫస్ట్ టైం వాడుతున్నాను ఈరోజే. ఈ బాండలి కొంచెం వెడల్పుగా ఉండడం వల్ల ఎక్కువ వడలు అయితే లోపల పట్టేస్తున్నాయి. ఒకసారికి అయితే నాకు 13 వడలు అలాగా వస్తున్నాయి. ఆయిల్ అనేది కూడా కొంచెం తక్కువగానే పడుతుందన్నమాట దాంట్లో ఫిల్ చేయాల్సినటువంటి ఆయిల్. కాకపోతే ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంది. మనం ఆయిల్ అనేది కొంచెం పక్కకు వచ్చేస్తుంది. మనం ఇట్లా తీస్తూ ఉంటాం కదా, అది కొంచెం హైట్ లేదు కాబట్టి కొంచెం కిందకు వచ్చేస్తుంది ఆయిల్ అనేది. అదొకటే డిసడ్వాంటేజ్ ఉంది. మిగతావన్నీ అయితే మాత్రం చాలా బాగున్నాయి. ఇప్పుడైతే చూడండి, పప్పు కూడా ఉడికిపోయిన తర్వాత అయితే ఈ వెజిటేబుల్స్లో యాడ్ చేసేస్తున్నాను. ఇందాకే కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఇంకొక 10 to 15 మినిట్స్ కుక్ చేసుకోండి. సాంబార్ అయితే కూడా రెడీ అయిపోతుంది. ఈ లోపల అయితే నాకు కడగాల్సినటువంటి గిన్నెలు చాలానే ఉన్నాయి. వాటినన్నిటిని అయితే కూడా కడిగేసుకుంటాను. ఇందాకైతే సాల్ట్ కొంచెమే యాడ్ చేశానని ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ అయితే కూడా యాడ్ చేసుకున్నాను. టేస్ట్ అయితే మాత్రము బాగానే ఉంది అని చెప్పి అయితే అలాగే వదిలేసాను. ఇంకా వాటర్ అనేటివి ఎక్కువ యాడ్ చేయడం లేదు. ఇడ్లీ సాంబార్లోకి తినడానికి కావాలనేసి అయితే కొంచెమే యాడ్ చేసుకున్నాను. షవర్ అయిపోయిన తర్వాత అయితే ఈరోజు అక్షయ తృతీయ అని చెప్పారు అనేసి దేవుడికి పాయసం అన్నా చేసి పెడదాము అని అయితే పాయసం చేసేస్తున్నాను. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కొంచెం గీ యాడ్ చేసుకొని తురిగినటువంటి క్యారెట్ యాడ్ చేసుకొని కొంచెం సేపు బాగా ఫ్రై చేసుకోండి. క్యారెట్ ఫ్రై అయిన తర్వాత అయితే దీనిలో నేను కొన్ని మిల్క్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మిల్క్ కూడా యాడ్ చేసుకొని ఒక బాయిల్ అయితే రంపించేసుకోండి. సబ్బియ్యం అయితే నేను మార్నింగే నానబెట్టేసుకున్నాను. దాంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని అయితే ఉడకబెట్టేస్తున్నాను పక్కన. ఈ సబ్బియ్యం కూడా ఉడికిన తర్వాత అయితే ఈ పాలు కాగిన తర్వాత దీంట్లో యాడ్ చేసుకోండి. సబ్బియ్యం కూడా ఆల్రెడీ ఒక 70% అయితే కుక్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ మిల్క్లో ఇంకొక 10% 15% కుక్ చేసుకోండి. ఇలా కుక్ అయిన తర్వాత దీంట్లో అయితేనేమో ఫ్రై చేసినటువంటి సేమియాని అయితే యాడ్ చేస్తున్నాను. నేను ఇంతకుముందే సేమియాని డ్రై రోస్ట్ చేసి పెట్టేసుకున్నాను. ఎప్పుడన్నా కావాలన్నప్పుడు అలాగే వాడుకోవచ్చు అని చెప్పేసి అయితే ఇప్పుడు నేను దీనిలో కొంచెం సేమియా కూడా యాడ్ చేసుకున్నాను. సేమియా కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి. సేమియా ఉడకడానికి అయితే ఎక్కువ టైం ఏం తీసుకోదు. ఒక 10 మినిట్స్లో అయితే సేమియా కుక్ అయిపోతుంది. ఈ పాయసంలో అయితే నేను బెల్లం కానీ షుగర్ కానీ ఏమీ యాడ్ చేయడం లేదు. కండెన్స్డ్ మిల్క్ ఉంటుంది కదా, అదైతే యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే బెల్లమో షుగరో ఏదో ఒకటైనా సరే యాడ్ చేసుకోవచ్చు. ఈ సేమియా కొంచెం కుక్ అయిన తర్వాత అయితే దీనిలో నేను యాలక్కాయల పొడి అయితే యాడ్ చేశాను. ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి. క్యాష్యూ నట్స్ అనేటివి మా ఇంట్లో అయితే ఆల్రెడీ ఫ్రై అయిపోయిన క్యాష్యూ నట్స్ ఉంటాయి. అందుకని నేను గీలో ఏమీ ఫ్రై చేయలేదు. ఓన్లీ క్యారెట్ మాత్రమే ఫ్రై చేసుకున్నాను. ఈ సేమియా పాయసం అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోవచ్చేసింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాము అన్న టైంలో అయితేనే మీరు ఈ కండెన్స్డ్ మిల్క్ అనేది అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే పాయసం కూడా కుక్ అయిపోయింది కదా, నేను ఇప్పుడు దీనిలో లాస్ట్లో కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసి వెంటనే ఇంకా మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత అయితే మీరు కావాలంటే క్యాష్యూ నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. క్యాష్యూ నట్స్ అనేటివి కొంచెం క్రిస్పీగా ఉండాలి అని చెప్పి అయితే నేను ఇప్పుడు కొన్ని యాడ్ చేస్తున్నాను. తర్వాత అయితే తినే ముందు ఇంకొన్ని అయితే కూడా యాడ్ చేసుకుంటాను. కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసిన తర్వాత అయితే పాయసం అనేది కొంచెం లూజ్గా అవుతుంది. ఒక 2-3 నిమిషాల తర్వాత అయితే మాత్రం అది కూడా కొంచెం థిక్గా అయిపోతుంది. ఇప్పుడు క్యాష్యూ నట్స్ కూడా యాడ్ చేసి అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. యాడ్ చేసి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి అయితే మీరు ఒక 10 మినిట్స్ అలాగే వదిలేసేయండి. అప్పుడైతే కొంచెం థిక్ కూడా అవుతుంది. పాయసం అనేది టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడైతే నేను దేవుడికి పెట్టడం కోసం అయితే ఒక చిన్న బౌల్లో తీసేసుకుంటున్నాను. మిగతా దాని మీద అయితే మూత వేసేసి అలాగే పెట్టేస్తాను. కొంచెం సేపు తర్వాత అయితే ఓపెన్ చేసుకుంటాము. ఇప్పుడు దేవుడి కోసమని కొంచెమే తీసుకుంటున్నాను అనమాట. ఒక చిన్న బౌల్లో పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడైతే నేను దేవునికి పెట్టడం కూడా అయితే అయిపోయింది. తర్వాత అయితే సాంబారు ఇంకా పాయసం అన్నిటిని అయితే ఒక బౌల్లో పోసేసుకుంటున్నాను. పోసేసి ఇంకా వచ్చిన వాటిని అన్నిటినీ కూడా కడిగి పెట్టేసుకుందాము. మళ్ళీ ఒకేసారి అన్నీ కడగాలంటే నా వల్ల కూడా అవ్వదు కదా అని చెప్పి అయితే అప్పటికప్పుడు కొన్ని అయితే కడిగేసుకుంటాను. నాకైతే మాత్రము ఈ సాంబార్ని గిన్నెల్లో పోయాలంటే చాలా కష్టం అనమాట. వాటిని అలాగే ఎత్తి కుమ్మరి చేసాము అంటే చాలు, ఇల్లంతా పడిపోతుంది. అందులోని సాంబారు పప్పులు లాంటివి పోసామనుకోండి, కిందంతా మనం పడిన తర్వాత తుడిస్తే కూడా అదంతా కొంచెం ఏదో పిండిలాగా ఉన్నట్టు అనిపిస్తుంటుంది.
అందుకని అయితే నాకు చాలా కష్టం అనమాట సాంబార్ పోయడం అలాంటివి అయితే మాత్రం బౌల్స్లో ఎలాగో అలాగైతే పోసేసి పక్కన పెట్టేసుకున్నాను. అయితే పాయసం కూడా ఇంకో బౌల్లో పోసేసుకుంటున్నాను. ఇంకా గెస్ట్లు వచ్చినప్పుడు సర్వింగ్ చేయడానికి కూడా మంచిగా కనిపించాలి అని అయితే నీట్గా బౌల్స్లో అన్నిట్లో సర్దేసుకుంటూ ఉన్నాను. పాయసం కూడా అయితే చిన్న బౌల్తోనే వచ్చింది, అందుకనేసి అయితే నీట్గా పోసేసుకుంటూ ఉన్నాను. వీటన్నిటిని పోసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకైతే వడల పులుసు చేయడం కోసము చాలా ఎక్కువే టైం పడుతుంది. 15 మినిట్స్కే చూడండి పాయసం కూడా కొంచెము థిక్ అయిపోయింది. ఇంకా ఎక్కువసేపు చేసినా కానీ ఇంకా ఇంతకన్నా అయితే థిక్ అవ్వదు, ఇంకా అలాగే ఉంటుంది అనమాట. వడల పులుసు చేయడం కోసము స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోండి. కొంచెం ఆయిల్ యాడ్ చేయండి. కొంచెం ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతులు కూడా అయితే యాడ్ చేసుకోండి. అన్నీ యాడ్ చేసుకుని అయితే ఒకసారి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిలో అయితే సన్నగా కట్ చేసినటువంటి గార్లిక్ పీసెస్ యాడ్ చేసుకోండి. సన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయలు కూడా అయితే యాడ్ చేసుకోండి. ఈరోజైతే నేను 3 పెద్ద సైజు ఉల్లిపాయలను అయితే కట్ చేస్తున్నాను, కొంచెం ఎక్కువ పులుసు రావాలి అని చెప్పేసి. అయితే ఏ పులుసు అయినా చేసుకునేటప్పుడు అయితే కొన్ని మెంతులు యాడ్ చేసుకోండి. మెంతులు యాడ్ చేయడం వల్ల అయితే పులుసుకి చాలా మంచి ఫ్లేవరు, టేస్ట్ కూడా వస్తుంది. లేదంటే మీ దగ్గర కనుక మెంతాకు ఉందనుకోండి, మెంతాకైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఆనియన్స్ కూడా దీనిలో యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ యాడ్ చేసి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుని అయితే కుక్ చేసుకుంటాను. ఎక్కువ ఆనియన్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువసేపు కుక్ అవ్వాలి. ఈ లోపల అయితే నాకు ఒక ఫోన్ కాల్ వచ్చిందనమాట. ఫోన్ కాల్ మాట్లాడుకుంటూ వంట అయితే కూడా చేసేసుకున్నాను. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అయితే టమాటాలు యాడ్ చేసుకోండి. తర్వాత ఉప్పు, పసుపు, కారము, ధనియాల పొడి కొంచెము, జీలకర్ర పొడి కొంచెం అయితే యాడ్ చేసుకోండి. అన్నీ యాడ్ చేసుకుని ఒకసారి అయితే బాగా మగ్గిచ్చేసుకోవాలన్నమాట. టమాటాలు అనేటివి మీకు కనిపించకుండా గ్రేవీలో కలిసిపోవాలి, అంతవరకు మగ్గిచ్చేసుకోండి. ఇప్పుడైతే నేను టేస్ట్ చూసుకుంటే కొంచెం సాల్ట్ తక్కువగా ఉందని చెప్పి అయితే మళ్ళీ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే దీనిలో కొంచెం చింతపండు పులుసు కూడా అయితే యాడ్ చేసుకోండి. చింతపండు పులుసు యాడ్ చేసుకొని తగినన్ని వాటర్ కూడా పోసేసుకొని కొంచెం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 సార్లన్నా బాయిల్ వచ్చేలాగా అయితే చేసేయండి. మనం దీనిలో వడలు యాడ్ చేస్తాం కాబట్టి వడలు అనేటివి పులుసు అంతా తీసేసుకుంటాయి. అందుకని వాటర్ అనేది మాత్రం కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే యాడ్ చేయండి. ఎక్కువగా వాటర్ యాడ్ చేసి బాయిల్ వచ్చిన తర్వాత మీరు దాన్ని ఒకసారి అయితే టేస్ట్ చూసుకోవాలి. దానిలో ఉప్పు, పులుపు, కారం అన్నీ సరిపోయినాయా లేదా అనేది అయితే ఒకసారి చెక్ చేసుకోండి. అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అని తెలిసినప్పుడు తర్వాత అయితే మీరు మూత పెట్టేసుకొని బాయిల్ చేయండి. మా ఇంట్లో అయితే మాత్రము అన్ని పులుసుల్లో కల్లా వడ పులుసు అంటే చాలా ఇష్టము. దానిలో ఉండేటువంటి పులుసు కన్నా కానీ వడలనే ఎక్కువగా తినేస్తాము. అందుకనైతే వడల క్వాంటిటీ కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తాను. ఒక 13 అలాగైనా యాడ్ చేస్తాను అనమాట. ఒక్కొక్కరు 3-4 అయినా తినేస్తారు అని చెప్పి అయితే ఎక్కువగానే యాడ్ చేస్తాను. ఇప్పుడైతే చూడండి నీళ్ళు కూడా అయితే కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి అయితే టేస్ట్ చేసుకుని మూత పెట్టేసి అయితే బాయిల్ చేసుకోండి. ఈ మసాలా వడలతో పులుసు చేస్తాం కదా, మసాలా వడలతో పులుసే కాకుండా మీరు కావాలంటే ఇంకా వడ కర్రీ కూడా చేస్తారు. ఆ వడ కర్రీ అయితే మాత్రము దోశల్లోకి అయితే చాలా బాగుంటుంది, పూరీలోకి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే చూడండి పులుసు కూడా ఒక బాయిల్ వచ్చేసింది. ఇప్పుడైతే నేను దీంట్లో మార్నింగే చేసి పెట్టుకున్నాను కదా వడలు, ఆ వడలను అయితే కూడా యాడ్ చేస్తున్నాను. వడలను యాడ్ చేసిన తర్వాత అయితే మీరు ఎక్కువసేపు మిక్స్ చేస్తూ ఉండకూడదు. వడలు యాడ్ చేసిన తర్వాత ఒక సైడ్ అయితే ఒక 10 మినిట్స్ పెట్టేసి అలాగే మూత పెట్టి కుక్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ మళ్ళీ సెకండ్ సైడ్కి టర్న్ చేసి కుక్ చేసుకోండి. అప్పుడైతే వడల పులుసు కూడా రెడీ అయిపోతుంది. మనం వేసినటువంటి పులుసులో అయితే మాత్రము ఒక 50% దాకా పులుసుని వడలే తీసేసుకుంటాయి. ఇంకా 50% మాత్రమే మిగులుతుంది. ఆ 50%లో కూడా మనకి ఇంకా ఆనియన్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి గ్రేవీ థిక్గానే ఉంటుంది. ఇప్పుడైతే నేను వడ పులుసు పక్కన కుక్ అయిపోతుంది. ఇంకా వడలు, ఇడ్లీలు కూడా అయితే చేసేద్దాము. గెస్ట్లు వస్తే పెట్టియొచ్చు అని చెప్పి అయితే ఫస్ట్ ఇడ్లీలు అయితే పెట్టేస్తున్నాను. మసాలా వడలు ఉన్నాయి, నార్మల్ వడలు ఉన్నాయి కదా, ఎక్కువ ఇడ్లీలు పెట్టడం ఎందుకు మళ్ళీ మిగిలిపోతాయి అని చెప్పి అయితే 8 ఇడ్లీస్ వచ్చేలాగైతే పెట్టేస్తున్నాను. ఆ 8 ఇడ్లీస్కి కూడా సరిపోతుందో లేదో పిండి అయితే తెలియదు, కొంచెమే పిండిని తీసుకున్నాను. ఫస్ట్ అయితే మేము పిండిలో కొంచెము సాల్ట్ యాడ్ చేశాను, కొంచెం సోడా ఉప్పు కూడా యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని ఇడ్లీలో అయితే పెట్టేస్తున్నాను. నేను ఈ 2 స్టాండ్లు తీసుకున్నాను కాబట్టి పై స్టాండ్కి ఏమవుతుందంటే మనము కింద స్టాండ్లో ఎక్కువ పిండి పోస్తే కొంచెం అతుక్కోపోతుంది అనమాట. అందుకని ఫస్ట్ అయితే నేను పైన స్టాండ్లో ఫుల్గా పోసాను, కింద స్టాండ్లో కొంచెం తక్కువైనా పర్లేదు అని చెప్పి అయితే అలాగే పెట్టేస్తూ ఉన్నాను. నీళ్ళు వడ పులుసు అయితే కుక్ అవుతూ ఉన్నాయి. ఈ లోపలైతే నేను డైనింగ్ టేబుల్ కూడా నీట్గా సర్ది పెట్టేసుకున్నాను. ప్లేట్స్, వాటరు, ఇంకా చట్నీస్ అన్నీ కూడా అయితే పెట్టేశాను. పులుసు కూడా చూడండి ఆల్మోస్ట్ కుక్ అయిపోవచ్చేసింది. ఇంకా దీన్ని అయితే పక్కన పెట్టేసి ఇంకా వాళ్ళ కోసం వడలు కూడా అయితే తయారు చేసి పెట్టేసుకున్నాను. అయితే ప్లేట్లో పెట్టేసుకున్నాను. వాళ్ళు వచ్చిన తర్వాత అయితే పెట్టేయచ్చు అని చెప్పి అయితే అన్నీ అయితే రెడీ అయిపోయినాయి. ఈ లోపల రైస్ కూడా అయితే వండి పెట్టేసుకున్నాను. ఈ వీడియోని అయితే నేను ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.